ఆచి చికెన్ మసాలా. ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అయితే నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగొచ్చన్నారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి 4 అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి మీ అంశాలు విన్నవిస్తే ఉప ముఖ్యమంత్రి నేను కలిసి ప్రభుత్వం దగ్గర కూర్చుని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికులకు సమ్మె పరిష్కారము, ప్రయాణికులకు సంబంధించి ఇబ్బంది కలగద్దనేటువంటి ఆలోచనతో వాళ్ళన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అంశంలో సానుకూలంగా ఉంది. నిర్ణయం తీసుకునే అంశం సంబంధించినటువంటి కొంత తాత్పర్యం జరగచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు అధికారులతోటి అన్ని రకాల అంశాలను చర్చించడానికి 4 వారాల కాల వ్యవధితోటి కమిటీ ఏర్పాటు చేసినాం. నేను ఆర్టీసీ ప్రజలందరినీ కూడా మరి కమిటీకి వాళ్ళ యొక్క అంశాలను విన్నవిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రజలందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు రోజు, అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు రోజు ఉపాధి కోసం శ్రమపడేటువంటి వాళ్ళు ప్రయాణించేటువంటి ఈ బస్ ప్రయాణం పేదవాడి లైఫ్ లైన్. దాని ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మనము కలిసి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఉంది. తప్పకుండా వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమము, ఉద్యోగులది, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ తప్పకుండా చూస్తాం. కాబట్టి ఎటువంటి బేసిజన్ పోకుండా అధికారులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ నివేదించమని వారితో అందరూ కూడా ఉన్నత అధికారులు వారి ద్వారా ప్రభుత్వంకు నివేదిక తీసుకొని వాటిని పరిష్కారం చేయడం జరుగుతుంది.